నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ఆర్ 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. విరిగిన విద్యుత్ స్తంభం భయాందోళనలో గ్రామస్తులు. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్న కేంద్ర మంత్రి గడ్కరీ. కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా మే 20న బీడీ పరిశ్రమలో జరిగే సమ్మెను విజయవంతం చేయండి. సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్. తెలంగాణ రాష్ట్రానికి అప్పులు పుట్టడం లేదు, సీఎం రేవంత్ రెడ్డి. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, 2 పడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, పింఛన్లు మంజూరు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ఈ రోజు ప్రజావాణిలో 96 ఫిర్యాదులు పలు శాఖలకు చెందినవి అందాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి సాధ్యాసాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జెడ్పీ సిఇఓ చందర్, ఆర్టీఓ వీణ, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు దేవునిపల్లిలో పురాతన విద్యుత్ స్తంభం అడుగు భాగంలో విరిగి ఒక వైపుకు వంగిపోయింది. ఈ స్తంభానికి ఉన్న విద్యుత్ తీగలు పక్కన ఉన్న దాబా పైకప్పును తాకుతున్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారి విద్యుత్ స్తంభం ఎప్పుడు విరిగి పడిపోతుందోనని గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇది గ్రామంలోని 3 దారుల దగ్గర ఉండడం, ప్రాంతంలో ప్రజల మీద పనుల నిమిత్తం తరచూ బయటకు రావడంతో సమస్య మరింత తీవ్రమైంది. విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి కొత్త విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేసి ప్రస్తుత ప్రమాద పరిస్థితికి శాశ్వత పరిష్కారం కల్పించాలని దేవునిపల్లి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజుల అధ్యక్షతన బీజేపీ జిల్లా కార్యాలయంలో విరాసత్ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు లోకా భూపతి రెడ్డి మాట్లాడుతూ భారత రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరుంది. ప్రతిపక్ష నాయకులతో సైతం మన్ననలు పొందిన గొప్ప నేత అటల్జీ అని, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరఫున పాల్గొని అనర్గళంగా మాట్లాడారని, దాదాపు 28 రాజకీయ పార్టీలతో పూర్తికాలం సంకీర్ణ ప్రభుత్వం నడిపిన గొప్ప నాయకుడు అని, జాతీయ రహదారుల నిర్మాణ గ్రామాలను అనుసంధానం చేస్తూ భారత ప్రధానమంత్రి సడక్ యోజన, రైల్వే వ్యవస్థ పటిష్టం వంటి సాహసోపేత నిర్ణయాల వల్ల వాటి ఫలితాలు ప్రస్తుత సమాజం పొందుతున్నామని అన్నారు. పాకిస్తాన్తో కార్గిల్ యుద్ధం చేసి విజయం సాధించి సరైన గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుండి దేశంలోనే అత్యధిక సీట్లు పొంది 17 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది అంటే సిద్ధాంతపరంగా ఆ మహనీయుడు చూపిన బాట వల్లే సాధ్యమైందని అన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త అటల్జీ జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలని అన్నారు. ఆనాడు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు నెహ్రూ క్యాబినెట్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉండే. అతను రిజైన్ చేసిన తర్వాత ఈ దేశం గురించి ఆలోచించిన రాజకీయ పార్టీని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆనాటి సరసంచాల్ గురూజీ సంప్రదించడం జరిగింది. గురూజీ గారిని ఒక విషయం అడిగాడు శ్యామప్రసాద్ అని చెప్తే, గురూజీ గారు ఒక సమావేశం పెట్టిండు. నిజంగా ఎంత విచిత్రం అంటే ఆ సమావేశంలో ఎవరికైతే పార్టీ మీద రాజకీయం ఇష్టం లేదో వాళ్ళు నిలబడ్డారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన దేవావత భానుకు 2 కూతుళ్లు సంతానం. తన చిన్న కూతురైన దేవావత నిధారాణి గత నెల ఏప్రిల్ 10వ తరగతి పరీక్షలు రాసి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటోంది. కాగా గత నెల 28వ తారీఖు నాడు నిధారాణి మరియు ఆమె కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా నిధారాణి ఇంట్లో వాళ్లతో ఇంటి బయట ఉన్న లైట్లను ఆన్ చేస్తానని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లి ఎంతసేపటికి తిరిగి ఇంట్లోకి రాలేదు. దీంతో చుట్టుపక్కల తెలిసిన వారి వద్ద ఆమె కోసం వెతుకుతూ ఆచూకీ ఎక్కడ లభించకపోవడంతో ఆమె తల్లి దేవావత భాను ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎవరికైనా బాలిక ఆచూకీ తెలిస్తే ఎల్లారెడ్డి పోలీసులను సంప్రదించగలరని కోరారు. అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర రహదారుల శాఖ మంత్రి గడ్కరీ పునరుద్ఘాటించారు. వ్యవసాయం, ఉపాధి, రవాణా, మౌలిక సదుపాయాలు అనే 4 అంశాలు అభివృద్ధిని నిర్దేశిస్తాయని వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టామని వెల్లడించారు. సూర్యాపేట, దేవరపల్లి వరకు గ్రీన్ బెల్ట్ రోడ్డు, నాగ్పూర్, విజయవాడ కారిడార్ నిర్మాణాలు చేపట్టారన్నారు. భద్రాచలం, బాసర, మేడారం తదితర ఆధ్యాత్మిక క్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని తెలిపారు. అంతకుముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసించారు. ఆసిఫాబాద్, కాగజ్ నగర్ 3,900 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. భూమి, భుక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిన జిల్లా ఇది. ఇక్కడకు ఎక్కువ సార్లు రావడానికి నేను ఇష్టపడతా. వెనుకబడిన జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. बागुन्नारा केंद्रीय मंत्रिमंडल में मेरे सहयोगी आदरणीय किशन रेड्डी जी, दूसरे सहयोगी आदरणीय बंडी संजय जी, तेलंगाना के पीडब्ल्यूडी मिनिस्टर कोमती वेंकट रेड्डी जी, डिस्ट्रिक्ट मिनिस्टर सीता काका, यहाँ के एमपी आदरणीय गिडोम नागेश जी, एमपी वंशी जी, एमएलए हरीश बाबू, एमएलए के लक्ष्मी, एमएलए पायला शंकर, एमएलए रामाराव पटेल और उपस्थित सभी भाई और बहनों, मुझे बहुत खुशी हुई है कि ये एक एस्पिरेंट डिस्ट्रिक्ट है, सामाजिक, आर्थिक, शैक्षणिक दृष्टि से पिछड़ा हुआ है और हम लोग जो काम करते हैं
उस विचारों की प्रेरणा है कि समाज के जो शोषित है, पीड़ित है, दलित है, जो सामाजिक, आर्थिक, शैक्षणिक दृष्टि से पिछड़े हुए हैं, जिनके पास रहने के लिए मकान नहीं है, खाने के लिए रोटी नहीं है, शरीर पर कपड़ा नहीं है, उस दरिद्र नारायण को हम भगवान माने और उसकी निरंतर सेवा करते रहे। ये पंडित दीनदयाल उपाध्याय जी का सामाजिक आर्थिक चिंतन जो अंत्योदय के रूप में प्रसिद्ध है, वही हमारे राजनीतिक जीवन का उद्दिष्ट है। మే 20న దేశవ్యాప్తంగా బీడీ పరిశ్రమ రక్షణకై 1000 బీడీలకు కూలీ 750 రూపాయలు ఇవ్వాలని, 26 రోజులు కార్ఖానా నడిపించాలని, రాజీనామా చేసిన కార్మికులకు కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని, కార్మికులకు పక్కా గృహాలు కాలనీలో నిర్మించాలని, వారి పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని బీడీ కంపెనీ యాజమాన్యాలు కార్మికుల దగ్గర గుంజుకుని 2000 బీడీలు మాఫీ చేయాలని, జరిగే జాతీయ సమ్మెలో బీడీ కార్మికులు అందరూ కూడా పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని చంద్రశేఖర్ కోరారు. మే 20న జరిగే సమ్మెకు సంబంధించిన నోటీసులను ఈ రోజు బీడీ యాజమాన్యాలకు సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. దేశాయి వాణి సూపర్, శివాజీ ఠాకూర్, లంగర్, విఎస్ ఠాకూర్, దీపక్ కోచ్, మార్క్, ఇండియన్ టొబాకో ఈ అన్ని బీడీ కంపెనీల యజమానులకు సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీడీ పరిశ్రమను నాశనం చేసి సీక్రెట్ కంపెనీలకు ఉపయోగం జరిగే విధంగా చర్యలు చేపట్టిందని, దీనివల్ల బీడీ పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది మంది బీడీ కార్మికులు పని దినాలు తగ్గిపోయి రేట్లు పెరగక దోపిడీకి గురవుతున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీడీ పరిశ్రమపై 18% జీఎస్టీ వేసి పరిశ్రమ నడ్డి విరగొట్టిందని, అలాగే కార్మికులకు వచ్చే హౌసింగ్ స్కీమ్ను రద్దు చేసిందని, వారి పిల్లలకు ఇచ్చే స్కాలర్షిప్లను ఆపేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అరుణ్, రాజనర్సు, పురుషోత్తం, చక్రపాణి, రాములు, ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీడీ కార్మికులకు సంబంధించి ఏదైతే ఆల్ ఇండియా కమిటీ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయూసి, టియుసిఐ, ఐఎఫ్టియు లాంటి సంఘాలు మొత్తం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఈ నెల 20 తేదీన పిలుపునిచ్చాయి. కాబట్టి 20వ తేదీ జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు బీడీ యూనియన్గా బీడీ కంపెనీలకు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. దాదాపు మన జిల్లాలో 150,000 మంది వరకు బీడీలు చేసే కార్మికులు ఉన్నారు. కానీ వీళ్ళకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ 10 సంవత్సరాల కాలంలో బీడీ కార్మికులకు సంబంధించి ఒక్క అనుకూలమైన నిర్ణయం కూడా చేయలేదు. పైగా కార్మికులకు నష్టం చేసే నిర్ణయాలే చేసింది. ప్రధానంగా బీడీ రంగానికి సంబంధించి ఆ రంగం దెబ్బతినడానికి 18% జీఎస్టీ బీడీ రంగం మీద ఈ సెంట్రల్ గవర్నమెంట్ వేయడం జరిగింది, కేంద్ర బీజేపీ ప్రభుత్వం. దానివల్ల బీడీ రంగం అనేది కుదేలైంది. అంతేకాదు, ఏదైతే కోక్రా చట్టం ఉన్నదో ఆ చట్టాన్ని కూడా సవరించాల్సిన బాధ్యత సవరించలేదు. కనీస వేతనాలు అమలు కావడం లేదు. ఈరోజు కనీస వేతనం బయట కూలీకి వెళ్తే ఒక కార్మికులకి 500 నుంచి 700 దాకా ఉన్నాయి. కానీ బీడీ కార్మికులకు 250 మాత్రమే ఇస్తున్నారు. దీన్ని కార్మిక చట్టాల ప్రకారం 720 రూపాయలు ఇవ్వాల్సి ఉండేది ఒక 1000 బీడీకి. కాబట్టి 720 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే బీడీ కార్మికులకు సంబంధించి గతంలో పిల్లలకు స్కాలర్షిప్లు ఉండేవి. అవి ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసింది. వాటిని పునరుద్ధరించాలని, అట్లాగే బీడీ కాలనీలు కూడా ఏర్పాటు చేసేది. బీడీ కార్మికులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు కట్టించి ఇచ్చేది గతంలో. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో అవి మొత్తమే పోయినాయి. వాటిని పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ఏదైతే ఈ కోడ్లు ఉన్నాయో కార్మిక చట్టాలకు సంబంధించి 44 చట్టాలు ఉంటే వాటిని రద్దు చేసి 15 చట్టాలను మొత్తమే తీసేసి 4 కోడ్ల రూపంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. ఈ 4 కోడ్లను రద్దు చేసి యథావిధిగా 44 చట్టాలను కొనసాగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే బీడీ కార్మికులు రాజీనామా చేస్తే 500, 700, 900 పింఛన్ వస్తున్నది. ఇది దుర్మార్గమైన చర్య. మినిమం కనీసం రాజీనామా చేసిన ప్రతి కార్మికురాలకి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ప్రతి కంపెనీలో, చాలా కంపెనీలలో పని 10 నుంచి 11 రోజులు మాత్రమే నడుస్తున్నది. 25 రోజులు కనీస పని ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వీటితో పాటు బీడీ వెల్ఫేర్ సెస్ ఏదైతే ఉన్నదో
బిల్డింగ్ వర్కర్స్ ఉన్నట్టుగా అట్లాంటి వెల్ఫేర్ సెస్ బీడీ కార్మికులకు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్ లేదు, సరైన మందులు దవాఖానలు లేవు, వాళ్ళకి టీబీ లాంటివి, గర్భసంచి ఆపరేషన్ లాంటివి చాలా బాధాకరమైన వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి వాటి మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే వీళ్ళకి సంబంధించి కనీసం ఈ పిఎఫ్ ఈఎస్ఐ రెగ్యులర్ ఇచ్చేటట్టు బీడీ కంపెనీలు ఏవైతున్నాయో ఈ కంపెనీలు దోపిడీ చేస్తా ఉన్నాయి. బీడీ రూపంలో నెలకు 2000 బీడీలు అంటే కనీసం 500 రూపాయలు రిటర్న్ తీసుకుంటున్నాయి. కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుని 2000 బీడీ తీసుకునేది కూడా ఆపాలని చెప్పేసి ఈ ప్రధాన డిమాండ్లతో 20వ తేదీన సమ్మె చేస్తున్నాం. కాబట్టి ఈ సమ్మెకు బీడీ రంగంలో ఉండే కార్మికులందరూ, చాటన్ కార్మికులు, ప్యాకర్ కార్మికులు, అట్లాగే బట్టి కార్మికులు, బీడీ కార్మికులు అందరూ కూడా సహకరించి ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి మేము సిఐటియు జిల్లా బీడీ యూనియన్ గా కార్మికులందరినీ కోరుతా ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాకానికి రాష్ట్రం పూర్తిగా దివాళా తీసిందని, మార్కెట్లో రూపాయి అప్పు పుట్టడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను గత పాలకులు పూర్తిగా అప్పుల కుప్పగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని సీఎం రేవంత్ తెలిపారు. అప్పుల కోసం తెలంగాణ ప్రతినిధులు వెళితే బ్యాంకర్లు దొంగల మాదిరి చూస్తున్నారన్నారు. ఢిల్లీలో ఎవరూ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని, చెప్పులు కూడా ఎత్తుకుపోతారేమోనని భయపడుతున్నారని చెప్పారు. నన్ను కోసుకుని తిన్నా కూడా ఆదాయం 18,500 కోట్ల రూపాయలకు మించలేదు. ఏ పథకం ఆపి బోనస్లు, జీతాలు పెంచాలో ఉద్యోగ సంఘాలు చెప్పాలి అని పేర్కొన్నారు. స్వీయ నియంత్రణ వల్లనే ఈ ప్రమాదం నుంచి బయటపడగలుగుతామని సీఎం తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ధర్నాలు, నిరసనలు చేస్తామన్న ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం రేవంత్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం చేస్తామంటున్నారు. 97% మంది ప్రజల మీద మీరు సమరం చేస్తారా? రాజకీయ నాయకుల చేతిలో పావులా మారకండి. ప్రభుత్వం అంటే మేము ఒక్కరమే కాదు, ఉద్యోగులంతా మా కుటుంబ సభ్యులే. ఏమైనా సమస్యలుంటే రండి, చర్చిద్దాం. సమరం కాదు, సమయస్ఫూర్తితో వ్యవహరించండి అని సున్నితంగా హెచ్చరించారు. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటను, అప్పు పుట్టట్లేదు. ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. విరిగిన విద్యుత్ స్తంభం, భయాందోళనలో గ్రామస్తులు. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్న కేంద్ర మంత్రి గడ్కరీ. కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా మే 20న బీడీ పరిశ్రమలో జరిగే సమ్మెను విజయవంతం చేయండి. సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్. తెలంగాణ రాష్ట్రానికి అప్పులు పుట్టడం లేదు, సీఎం రేవంత్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. Audio